ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభములు. ఈ దినము మనము ధ్యానించబోయేటువంటి అంశం శ్రమలు. బహుశ్రమలో ఉన్నారా? తట్టుకోలేకపోతున్నారా? అనారోగ్యం, శ్రమలు, వేదనలు, కరువులు, కష్టాలు భరించలేనంతగా ఉన్నాయా? సహించలేకపోతున్నారా? యోబు భార్య అన్నట్టు దూషించి చనిపోతే బాగుండు, ఒక్కసారిగా విడుదల పొందొచ్చు అని అనిపిస్తుందా? ఆగండి, కొన్ని నిమిషాలు ఈ వాక్యం వింటే మీరు పొందే శ్రమ ఎందుకు వచ్చిందో మీకే అర్థమవుతుంది. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక శ్రమ గుండా వెళ్తూనే ఉంటాము. శ్రమ లేకపోతే మనకి దేవుడు గుర్తురాడు కదా. మొదటిగా మారు మనసు పొందుట కొరకై దేవుని ప్రణాళికలో ఉన్నవారిని దేవుడు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాల గుండా తీసుకెళ్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియా మార్తల సహోదరుడైన లాజరు రోగి అయి మరణం అవ్వకముందు యేసుప్రభు ఇటు కనపడితే అటు పారిపోయేవాడు. అయితే తిరిగి బ్రతికించబడిన తర్వాత లోకంలోనికి వెళ్లకుండా దేవుణ్ణి వెంబడించిన వాడుగా ఉన్నాడు. కనుక మారు మనసు పొందటానికి దేవుడు తన చిత్తంలో ఉన్న వారికి కొన్ని శ్రమలను, ఇబ్బందులను, ఇరుకులను అనుమతిస్తాడు. రెండవదిగా, విశ్వాసి తప్పిపోతే మరలా దారిలోనికి తెచ్చుకోవడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. కొందరిని దేవుడు వ్యాధితో మంచం ఎక్కేలా చేస్తాడు. ఎముకలలో ఎడతెగని నొప్పులు, బాధలు కలిగించి చాస్టైజ్మెంట్ గుండా తీసుకుని వెళ్తాడు. ఇర్మియా 30వ అధ్యాయం 15వ వచనంలో, నీ దోషములను బట్టే నిన్ను ఇలాగ చేయుచున్నాను అంటున్నాడు దేవుడు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గర్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గర్దించును. కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షలో పాలు పొందాల్సిందే. శిక్షలో పాలు పొందిన వారు దుర్బీజులే కానీ కుమారులు మాత్రం కాదు. శిక్ష వలన కుమారునికి బుద్ధొచ్చి ఇంకా పాపం చేయకుండా జీవిస్తాడు. శిక్షణ వద్దు అని తప్పిపోయిన కుమారుని గురించి మనకు తెలుసు కదా. పందులు తినే పొట్టు కూడా అతను దొరక్క అప్పుడు తండ్రి గుర్తొచ్చి తిరిగొచ్చాడు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలు ఏం చేశారో మనకు తెలుసు కదా. ఏం చేశారు? దేవుని మరిచిపోయి దోషులై అన్య కుమార్తెలను పెండ్లి చేసుకుని వారి దేవతలను పూజిస్తా మరలా దోషులవుతా వచ్చారు. అయినా కానీ దేవుడు ఏం చేశాడు? వారిని శిక్ష గుండా తీసుకెళ్తా వచ్చారు, సమకూరుస్తూ వచ్చారు. సమకూర్చిన వెంటనే మరలా కొంత గ్యాప్ ఇచ్చేసి మరలా తిరిగి దోషులవుతూ వచ్చారు. అయినా కానీ దేవుడు వాళ్ళని సమకూర్చే విషయంలో అలసిపోలేదు. మనం కూడా అంతే. ఇక్కడ భూలోకంలో సరిచేయబడకపోతే నరకంలో యుగాల అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక యూదా పత్రిక 24వ వచనంలో రాయబడినట్లు దేవుడు తన వాగ్దానాన్ని బట్టి నిర్దోషులనుగా మనలను నిలవబెట్టడానికి దేవుడు అలసిపోక తిరిగి శిక్షణల గుండా మనల్ని తీసుకెళ్ళి సరిచేసుకుంటాడు. ఇది రెండవ రకమైన శ్రమ. విశ్వాసిని దేవుని దారిలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మూడో రకమైనటువంటి శ్రమలను అనుభవించే వారిని గురించి చూద్దాం. వీరు దేవునికే గర్వకారకులు. వీరు దేవుణ్ణే గర్వించేలాగా చేస్తారు. వీరు దేవుని మాటను నిలబెడతారు. సాతానుతోనే గర్వంతో ధైర్యంగా సవాలు చేసేలాగా చేస్తారు వీరు. దేవుడు యోబును అలా ఎన్నుకుని సాతానుతోనే ఛాలెంజ్ చేశాడు. అలాంటి వారి శ్రమ ఎంత ఘోరమైనా, అన్నిటినీ కోల్పోయినా, అందరూ విడిచిపోయినా, ఒంటరి ఏకాగైపోయినా, ఆరోగ్యం అంతా క్షీణించిపోయినా దేవుని నిందించరు, దేవుని ప్రశ్నించరు. వీరు ధన్యులే. ఎందుకో తెలుసా? వీరి క్షేమస్థితి మరలా తిరిగి వస్తుంది. అంతేకాదు, పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా దయచేస్తాడు దేవుడు. వీరు దేవునికే గర్వకారకులు. ఎంత ధన్యతో కదా. దేవుని కనుదృష్టి లోకం అంతటా సంచారం చేస్తున్నప్పుడు ఇలా దేవుని దృష్టిలో పడిన వారు ఎంత ధన్యులో. ఇది యోబుకి వృద్ధాప్యంలో వచ్చింది అనుకుంటారేమో. కాదు. ఆ శ్రమ తరువాత 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారుల 4 తరాల వరకు చూశాడు. ఇలాంటి వారు అపవాది ఎదుట దేవుడు తన తలని ఎత్తుకునేలా చేస్తారు.
దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలోనికి తీసుకెళ్ళేటప్పుడు దేవుడు అనుమతించేటువంటి శ్రమలు 4వ రకం. మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని వాటిని అన్నిటినీ తీసేసి ఆ ఉన్నతమైన ప్రణాళికకు కావలసిన క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ అన్నీ నేర్పించడానికి దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. 2 ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. మోషే, దావీదుల గురించి మనకు తెలుసు కదా. వాళ్ళకు వాగ్దానాలు ఉన్నాయి, విజన్స్ ఉన్నాయి, లోకపరమైన యోగ్యతలు, శక్తి అంతా ఉంది. అయినప్పటికీ వాళ్ళు శ్రమ, పారిపోవటం, తరమబడటం, దాక్కోవటం అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చారు. అలా వెళ్ళడం ద్వారా ఒకరు దేవుని యొక్క హృదయానుసారులుగా మార్చబడ్డారు. దేవుని ఇష్టానుసారుడయ్యాడు. దేవుని యొక్క ఉద్దేశములు అన్నీ నెరవేర్చేవాడయ్యాడు. మరొక అతని సంగతి చూస్తే అతను భూమి మీదనున్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడిగా మార్చబడ్డాడు. అంటే వీళ్ళు ఏం నేర్చుకున్నారు? శ్రమల ద్వారా దీనత్వం నేర్చుకున్నారు, తగ్గింపు నేర్చుకున్నారు, విధేయతను నేర్చుకున్నారు. అలాగా ఉన్నతమైన ప్రణాళికలోనికి దేవుడు తీసుకెళ్లేటప్పుడు కూడా శ్రమలను అనుమతిస్తారు. 5వ రకమైన శ్రమ ముళ్ళు. ముళ్ళుని ఎందుకు ఉంచుతాడు దేవుడు? దేవుడు ఎవరికైతే బహు విశేషమైన ప్రత్యక్షతలు ఇస్తాడో ఆ వ్యక్తి అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం, అంటే గర్వం వచ్చి నాశనం అయిపోతాడేమో అని సాతాను యొక్క దూతగా శరీరంలోనో లేదా తన జీవితంలోనో ముళ్ళును పెడతాడు. ఆ ముళ్ళు యొక్క ఉపయోగం ఏంటో తెలుసా? దారి దొరికి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ ముళ్ళు ఇటు అటు గుచ్చుతూ ఉంటే అప్పుడు సరైన దారిలోనికి రావడానికి సహాయం చేస్తాయి. దేవుడి పని దేవుడు కోరినట్లే చేసేలా చేస్తుంది ఆ ముళ్ళు. కాడి కింద ఉన్న ఎద్దును మనం చూస్తూ ఉంటాం కదా, అది ఎలా వెళ్తుంది? యజమానుడు ఏ దారిలో తీసుకెళ్తే ఆ దారిలో వెళ్తుంది. పెంపుడు జంతువుల పరిస్థితి కూడా అంతే కదా. కట్టి ఉంచుతారు, వాటికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ ప్లేస్లోనే కట్టి పెడతారు. ఒక్కోసారి నోటికి కళ్ళం పెడతారు. ఏది పడితే అది తినడానికి కుదరదు. దారి తప్పి వెళ్ళాయా తిరిగి వచ్చే వరకు శిక్ష తప్పదు. మనం పెంచుకునే జంతువులనే దారిలో ఉండాలని, మన మాట వినాలని శిక్షిస్తూ ఉంటాం కదా. అయితే మన పరలోకపు తండ్రి, మన యజమానుడు మన శరీరంలో ముళ్ళు పెడితే సణుగుడు గొణుగుడు వస్తూ ఉంటాయి కాదంటారా? మరి ముళ్ళు లేకపోతే గర్వించి హెచ్చిపోయి ప్రధాన దూత అయిన లూసిఫర్ పడిపోయినట్టు పడిపోతే? కనుక అలాంటి ప్రమాదం జరగకూడదని ఏది పడితే అది తిని అనారోగ్య పాలవకుండా నోటికి కళ్ళం, శరీరంలో ముళ్ళు, జీవితంలో ముళ్ళు దేవుడు అనుమతిస్తాడు. కనుక ముళ్ళు ఆశీర్వాదకరమే. కానీ ఆ ముళ్ళుతో ఎలా సేవ చేయాలి అని అనిపిస్తుందా? ఆ ముళ్ళు లేకపోతే ఇంకా బాగా సేవ చేస్తానేమో అని అనిపిస్తుందా? లేదు లేదు లేదు. కాడి కింద ఉంటేనే దారిలో ఉంటాం. మరి ఈ ముళ్ళుకి పరిష్కారం లేదా అంటే ఆయన కృప చాలును. ఆయన కృపతో మన బలహీనతలందు ఆయన శక్తి పరిపూర్ణమైపోద్ది. ముళ్ళు వలన మన శక్తి చేత, మన బలం చేత కాదు, ఆయన ఆత్మ చేత పనిచేస్తాం. అక్కడ ఆయన ఆత్మ కార్యం జరుగుతుంది. అందుకే మనం కూడా పౌలు వలె మన బలహీనతలందు బహు సంతోషముగా అతిశయపడదాం. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం. ఈ వీడియోలో మనము 5 రకాల శ్రమలను గురించి చూసాం. మొదటిగా మారు మనసు పొందుట కొరకై అనుమతించే శ్రమలైతే, రెండవదిగా విశ్వాసి తప్పిపోతే మరలా దారిలోకి తీసుకొచ్చేటువంటి శ్రమలు, మూడవదిగా దేవదూతల ఎదుట, మనుషుల ఎదుట కాదు, సాతాను ఎదుటనే దేవుడు గర్వంతో తల ఎత్తుకునేలాగా చేసేవారికి దేవుడు అనుమతించేటువంటి, నాలుగవదిగా దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలోనికి తీసుకెళ్లేటప్పుడు దీనత్వం, తగ్గింపు, విధేయత నేర్పించడానికి అనుమతించే శ్రమలు. 5వదిగా ముళ్ళు. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక. మిగిలిన శ్రమలను పార్ట్ 2లో చూసుకుందాం.